అవతార్ మెహర్ బాబా की जय. సో ఇవాళ చాలా చాలా ముఖ్యమైన రోజు. ఇది చూడండి, చెట్టు తాలూకు కాండంలో మెహర్ బాబా రూపుని తీసుకురాగలిగిన మెహరామాయి యొక్క ప్రేమ, ఆవిడ యొక్క పుట్టినరోజు వాళ్ళ. ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైన ఫిలిం. ఇది నాకు ఎంత ఇష్టం అంటే ఈ ఫిలిం ని నేను తీసుకొని అది చూడండి, ఆ కాండంలో మీకు బాబా ఫేస్ కనబడుతూ ఉంటుంది, ఆ చెట్టు కాండంలో. అది మనకి యాక్చువల్లీ మెహరామాయి యొక్క పుట్టినరోజు January 7th. ఆవిడ సుకూర్లో పుట్టింది, పాకిస్తాన్ లో. January 7th ఆవిడ పుట్టినరోజు. అయితే బాబా యొక్క నిర్ణయం ప్రకారం December 22వ తారీఖు నాడు పుట్టినరోజు జరుపుకోవాలి అని చెప్పేసి మెహర్ బాబా యొక్క ఆజ్ఞానుసారము మెహరామాయి December 22వ తారీఖున ఆవిడ పుట్టినరోజు జరపబడుతుంది. ఇవాళ మెహరాబాద్ లో మీకు అందరికి నిన్న మొన్న మన గోపి గారు ఒక మెసేజ్ పంపించి ఉంటారు. ఏంటంటే ప్రసాదం ప్యాకెట్లు పంచి పెడతారు ఇవాళ అక్కడ. దాంట్లో మెహర్ బాబా యొక్క మెసేజ్ ఒకటి పెడతారు. దాంట్లో అంటే ఒక సందేశం, అంటే మీ జీవితం ఎలా ఉంటుందో అనే విధంగా బాబా మీకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారో అని చెప్పి మెహరామాయి పుట్టినరోజు నాడు. ఎందుకంటే బాబాకి అత్యంత ప్రియతమైనది మెహరామాయి. ప్రపంచంలో ప్రియమైనది ఆయనకి ఏమైనా ఉంటే అది మెహరామాయి. కారణం ఏంటి అని ఎవరైనా మనం అడగొచ్చు. మెహరామాయి అంత ఇష్టమైనది ఎందుకైంది బాబాకి అని అంటే, నన్ను ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించేది ఒక్క మెహరామాయి మాత్రమే అని చెప్పి బాబా స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో కాదు, అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం మెహరామాయి పుట్టినరోజు నాడు మనందరము సమావేశమయ్యి రామాయంపేట వార్షికోత్సవానికి మనందరం హాజరై జరుపుకోవడం నిజంగా బాబా మనకి ఇచ్చిన గొప్ప అవకాశం అన్నమాట. అవతార్ మెహర్ బాబాకి జై. కార్యక్రమాలన్నీ అందరికీ అడగకుండా చూపెట్టే మన సుధాకర్ గారు, ఆయనకి ఎప్పుడు నేను అగుపడితే సరిపోతుంది, బావగారు ఈ పాట పాడండి అని. మరి ఈరోజు ఆయన కోరిక మేరకు ఈ యొక్క పాట పాడి, మేము పాత కాలంలో పాడుకున్నటువంటి సారీ ఏమనుకోవద్దు, 1 లేదా 2 పాటలు పాడుకొని మేము దిగిపోతాం స్టేజ్. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. మెల్లగా నీ చెంతకు చేర్చావులే, నీవెవరో తెలియని నిర్మాణుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరని పిలిచి మెహర్ బాబాని పిలిచి బాబాని పిలిచి స్మరణలో ఉంచి మురిపించి సాగావులే, ఈ చేతి రాతలో
ఆడించావు ఆడి పాడించావు ఆడించావు ఆడి పాడించావు పాడించి పాటలన్నీ వ్రాయించావు నీ చేతి రాతలో రాత నీదే నీ కంఠ స్వరములో స్వరము నీదే నీ చేతి రాతలో రాత నీదే నీ కంఠ స్వరములో స్వరము నీదే ఉన్నది నీవే అని సున్నాయేనని అవగాహన నాలో కలిగించావు ఉన్నది నీవే అని సున్నాయేనని అవగాహన నాలో కలిగించావు మన్నించు నాదు నేరాలను మన్నించు నాదు నేరాలను మన్నించు నాదు నేరాలను మన్నించు నాదు నేరాలను శ్రీమణి దాసునిగా చేశావులే నీ చేతి రాతలో రాత నీదే నీ కంఠ స్వరములో స్వరము నీదే నీ చేతి రాతలో రాత నీదే నీ కంఠ స్వరములో స్వరము నీదే अवतार मेहर बाबा की जय 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 మనము బాబా గురించి ఆయన స్థాయి గురించి మనం చెప్పాలి అంటే అది బాబా ఏమన్నారంటే ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే మనకున్న ఈ పరిమిత మనస్సుకి బాబాని గురించి మనం వర్ణించటం కానీ ఆయన స్థితుల గురించి మనం వివరించటం కానీ మన వల్ల కాని పనిది అందుకే అన్నారు బాబా ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని ఈ మనస్సుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఆ విషయాలు అంతు చిక్కనవి అందుకే ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించాలి మనం ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించటానికే ఇవాళ మనం ఈ పడే ఈ కష్టాలు ఇవన్నీ బాబా అన్నారు మీరు మన జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక ఆత్మశాంతి మన అవసరాలు మన పిల్లల చదువులు మన ఉన్న సొసైటీలో మన స్టేటస్ మన మనవరాళ్ళ సంగతి పిల్లల సంగతి ఇది నెత్తి మీద వేసుకుని మోస్తూ గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి మనం అన్ని కోరికల చిట్టాలు అక్కడ అప్పచెప్పి వాటి రిజల్ట్ కోసం తిరుగుతూ ఉంటాం ఇది మనం చేసే పని కానీ బాబా అవతార్ మెహర్ బాబా అవతరించింది భూమి మీద ఆ కోరికలో మన అవసరాలు ప్రత్యేకించి మనకు కావలసినటువంటి దైనందికటువంటి మన అవసరాల కోసం వచ్చినటువంటి అవతార తత్వం కాదు బాబా అసలు ముందు అవతార తత్వాన్ని గురించి ఒక మాటలో వివరించారు మామూలుగా మీరు గమనించండి మనకేదన్నా ఒక నచ్చిన గురువు ఒక ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని ప్రవచనాలు లేకపోతే ఆయన కొన్ని బోధనలు చేయటం జరిగితే ఆయనకి పక్కన అవతారం తగిలిచ్చేస్తాం చాలా మంది ఉన్నాయి తప్పులేదు అది వాళ్ళ ఇష్టం అది ఇక్కడ వాళ్ళ గురించి మనం ఏదో కాంటారు ఎందుకు తగిలి అది కాదు అక్కడ కానీ బాబా అవతార గురించి
అసలు అవతార్ అంటే ఏంటో మనకి స్పష్టంగా చెప్పబడింది. అవతార్ అంటే ప్రతి జీవిలో ఒక చీమ ఉంది. చీమలో ఒక చీమని ఆ చీమలు నడిపిస్తా అన్నాడు. ఒక ఏనుగు, ఆ ఏనుగులో ఒక ఏనుగునే ఆ ఏనుగుని నడిపిస్తా అన్నాడు. ప్రతి జంతువు, ఈవెన్ ఆఖరికి మీరు రోడ్డు మీద తిరిగే కనీసం పంది కూడా, ఆ పందిలో కూడా నేనున్నా, దాంట్లో ఒక పందినై ఆ పంది నడిపిస్తా. అంటే ప్రతి జీవిలో ఎన్నైతే మన కళ్ళకు కనపడే జీవుల్లో ప్రతి జీవిలో కూడా బాబా ఒక సుప్రీం జీవై ఉండి వాటిని నడిపిస్తాడు. అది అవతారం. అంతేకాని మనము ఏదో బోధనలు, వాళ్ళకేదో ఉపశమనం కలిగించిన 4 మాటలు, లేకపోతే ఒక మంచి కార్యక్రమాలు చేసి దాని పక్కన మనం ఎవరో బ్రాకెట్లో అవతార్ అనే పదం కనుక జోడిస్తే అది ఎట్టి పరిస్థితుల్లో దానికి సరితూలదు. అది అవతార్ మెహర్ బాబా స్పష్టంగా మనకి చెప్పబడింది అనమాట. బాబా ఆయన ఎట్లా అంటే అండి, చాలా సాదాసీదీగా ప్రతి సమావేశంలో నువ్వు నిద్రపోయావా, నువ్వు తిన్నావా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అనే విధంగా ఆయన కుశల ప్రశ్నలు వేస్తూ చాలా దాంట్లో సారాంశాలను బయట పెట్టారు బాబా. అది గమనించుకోవాలి. మనము బాబా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమవరపుగా ఈ బాబాని తీసుకెళ్లి వేరే ఆడితో జమ చేయటం, వేరే మనకు నచ్చినటువంటి దేవతలతో ఈయన కూడా పెద్ద మహాపురుషుడండి, మా పెద్ద అదండి, మౌనావతారుడండి, ఆ మౌనం గురించి మనమే వర్ణిస్తామండి? మన వల్లే పోతుంది మౌనం గురించి వర్ణించాలంటే. బాబా అన్నాడు, ఈ సృష్టి మీకు కనిపించే యావత్ సృష్టి మై షాడో అన్నాడు ఆయన. అంటే ఆ సత్య పదార్థం యొక్క నీడ ఈ సృష్టి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి? ప్రతిదీ ఈ సృష్టి ఆయన నుంచి వచ్చింది. ఇంకా మనము బాబా మౌనాన్ని గురించో లేకపోతే బాబా చేసినటువంటి కార్యం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థాయిలో మనం వర్ణించలేము. మన వల్ల కాని పని. బాబా ఒకటే చెప్పారు, మనం అందరికీ తెలుసు ఇక్కడ బాబా లవర్స్కి పంచ సద్గురువులు, బాబా 5 పంచ సద్గురువులు బాబా అవతారం తీసుకొచ్చారు. దానికి బాబా ఆన్సర్ చెప్పారు, ఎస్ 5 సద్గురు తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ మళ్ళా 700 సంవత్సరాల వరకు 5 కాదు 500 మంది సద్గురులు పిలిచిన రాను. ఇది గుర్తుపెట్టుకోవాలి బాబా లవర్స్. మనం ఈ పాయింట్, పంచ సద్గురులతో వచ్చారు బాబా. మళ్ళీ బాబా ఏమంటున్నారండి, 5 కాదు 500 మంది సద్గురులు పిలిచినా కూడా మళ్ళా 700 సంవత్సరాల వరకు రాను. స్పష్టంగా బాబా ఇది చెప్పబడింది. కాబట్టి ఆ బాబా ఆ ప్రేమ బాబా ఇచ్చింది ఏంటి మనకి? ప్రేమతోని ఈ సృష్టిలో ఏదైనా జయించబడుతుంది. ప్రేమను మించింది లేదు. అందుకే ఆయన ప్రేమ అవతారుడయ్యారు. ఆయన కర్మకాండలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఒకటి గమనించాలి. కొంతమంది అంటారు, ఏమండి మీ దగ్గర కర్మకాండలు ఉండవు, ఇది వేరే మతమా? ప్రేమ అంటారు మీరు, ఇది సపరేట్ మతమా? మన ఒక మతంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ కర్మకాండలు దాన్ని ఏదో భూతర్థంగా అనేది కాదు. దాంట్లో అర్థం చేసుకోవాలి. మనము కర్మకాండలు ఒక్క సెకండ్ మీరు అర్థం చేసుకోండి. యోగా ఒక యజ్ఞం చేశాం, యాగం చేశాం, పెద్ద పండితులు తీసుకొచ్చి చేశాం. దేనికోసం చేస్తున్నామండి? అక్కడ మనకు అవసరం ఉంది, ఒక లాభాక్ష ఉంది అక్కడ. శాంతి కోసమో, నీకు దానికి కావాల్సింది దాంట్లో నుంచే పొందేటువంటి ఒక మంచి విషయాల కోసమో, నీ యొక్క కార్యక్రమం ముందుకు సాగటానికి కోసమో, నీ జీవితం ఇంకా బ్రహ్మాండంగా సాగాలనే ఒక ఆశనో, దానికోసమే కదండి మనం చేసేది. ఇంకా రెండోది ఉందా? అది అంతటితో ఓకే. యజ్ఞం చేశారు, యాగం చేశారు, అయిపోయింది. నేనే ఉన్నా, ఒక మంత్రిని అయ్యా, లేదా ఒక ముఖ్యమంత్రిని అయిపోయా యాగాలు చేసి.
తర్వాత అవలా అయిపోయింది కదా, దాన్ని మళ్ళా నెక్స్ట్ ఆలోచిస్తా కదా, నెక్స్ట్ ఏం చేయాలో మళ్ళా అంటే ఏంటి, అక్కడ ఆగట్లా మనం, పరిగెత్తడమే మన పని. ఇంకా ఏమి చేస్తే మనం ముందుకెళ్తాం, ఏమి చేస్తే మనకి మన జీవితానికి సరిపా ఆలోచించే విషయాలు ఫలప్రదం అవుతాయి. కానీ బాబా వాటిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేదు. ఎందుకు సమర్థించలేదు? దాంట్లో ఈ బాధ ఉంది. ఈ బాధ మనం అర్థం చేసుకుంటే వాటి గురించి మనకు అర్థం అవుద్ది. అంతేకాని అది అర్థం చేసుకోకపోతే అవతార్ మెహర్ బాబా ప్రేమకు సంబంధించిన వాళ్ళంతా ఒక మతము లేక ఇంకొక ఆ విధంగా డివైడ్గా మాట్లాడుకునే అవకాశం ఉంది. అది విధంగా కాదు. ఈ సృష్టి బాబా ఆయన నీడని చెప్పారు. ఒక రెండు ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తా. బాబా గురుప్రసాద్లో 1963 మామూలుగా సమావేశాలు జరిగినాయి. ఒకరిని అడిగారు, ఏమయ్యా నిద్రపోయావా అని అడిగారు. బాబా బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అన్నాడు. దానికి బాబా ఏం సమాధానం చెప్పాడంటే, ఎంత అదృష్టవంతుడివి, తెల్లవార్లు నిద్ర లేకుండా నేను బొర్లి ఉంటే నువ్వు శుభ్రంగా నిద్రపోయావా అని అడిగాడు అతను. మరుసటి రోజు ఒక లేడీ వస్తుంది, సేమ్ ఇదే క్వశ్చన్ వేసాడు. అమ్మా నిద్ర పట్టిందా, రాత్రి నిద్రపోయావా? బాబా నాకు నిద్ర పట్టలేదు అంది. దానికి ఏం చెప్తారు బాబా, చాలా మంచి పని, అయితే నిద్ర పట్టకపోయింది, తెల్లవారు నన్ను గుర్తు పెట్టుకుని ఉంటావు, పో, అదే నాకు కావాల్సింది అన్నాడు బాబా. ఒక ఆమెని చేతుల మీద తీసుకొచ్చారు బాబా దగ్గరికి. ఆమెకి పెరాలసిస్, పక్షవాతంతో ఒక కుడి కాలు కుడి చేయి పడిపోయింది ఆమెకి. ఆమె ఎప్పటి నుంచో బాబా దాంట్లో ఉంది. బాబా ఏం చేయాలో చెప్పారు. మళ్ళా తీసుకొచ్చిన తర్వాత బాబా దర్శనం చేసుకున్న తర్వాత అందరికీ ఆమె తిరిగి ఏం చెప్తుంది, ఇట్లాగే ఉన్నారు అనుకోండి, కాసేపు బాబా పైన ఉన్నారు, బాబా దర్శనం చేసుకుంది. బాబాని ఏమడిగిందంటే, బాబా నీ బ్లెస్సింగ్స్ అని అడిగింది బాబా, నీ ఆశీస్సులు ఇవ్వు అని. బాబా అంటారు, ఎప్పుడైతే నీ ప్రాబ్లం వచ్చిందో ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా నువ్వు ప్రవర్తించు, ఎక్సర్సైజ్ చెయ్యి, ఆనాడే నా బ్లెస్సింగ్స్ వచ్చినాయి, ఇంకా నీకు కావాల్సింది ఏముంది? అప్పుడు అందరిని ఉద్దేశించి ఆమె చెప్తుంది, అవతారుడు మెహర్ బాబా దగ్గరికి వచ్చిన తర్వాతే నా చెయ్యిలో కదలిక వచ్చింది, ఈయన మామూలు మనిషి కాదు, అవతారుడు అని ఆమె అది చేయటం జరిగింది. బాబా ఇంకొక విషయం ఆయన ఏమన్నారు, ఇది నా ఛాయ, ఇదంతా మాయ అని చెప్పారు. కానీ మాయలో ఒక 2 minutes అయిపోయింది. మాయలో ఆయన మాయ అన్నారు కదా, మనకు మాయ అని చెప్తున్నారు. ఆయన ఏం చేశారు మాయని? ఎలిజబెత్ ప్యాటర్సన్కి కోతిని పెంచమని కోతిని అప్పు చెప్పారు, ఒకరికి నెమలప్పు చెప్పారు, ఒకరి కుక్కలను అప్పు చెప్పారు పెంచమని. మరి మనం అనొచ్చు కదా, బాబా మాయ అంటున్నావు, మరి నువ్వు వీటిని కూడా పెంచుతున్నావు అని. దానికి స్పష్టమైన ఆన్సర్ ఉంది బాబా దగ్గర. బాబా ఏంటి? అవతారుడు అంటే మానవ చైతన్యము, ఆ పరబ్రహ్మ పరమాత్ముడు చైతన్యం రెండూ కలిగినటువంటి శరీరం అది. అందుకే ఆ మానవుడు ఉంది కాబట్టే ఆయన ఆ పని చేయగలిగారు. ఆయనకి మనకి ఇచ్చిన సందేశాలు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు దాని గురించి మనం చెప్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. చెల్లి ఓ బంగారు తల్లి చెల్లి ఓ బంగారు తల్లి పూనాగరియందు పుట్టే పేరు, పూనాగరియందు పుట్టే పేరు, ఆంధ్రదేశమునందు వచ్చే పేరు, ఆంధ్రదేశమునందు వచ్చే పేరు, పూనాగరియందు పుట్టే
నీ నామము ఎంతో రుచిరా నిగమ సజ్జన గోచరా ఇహ పరానంద రాజ సాధనము ఇహ పరానంద రాజ సాధనము శ్రీ మెహరుని దివ్యనామము మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి మందహాసమును మధుర పాసమున మన హృదయముల బంధించునండి మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి నిరుపేదల పాదములను కడిగి శిరమును మోడ్చి మ్రొక్కెను సుండి నిరుపేదల పాదములను కడిగి శిరమును మోడ్చి మ్రొక్కెను సుండి సర్వోన్నతుడు ఈశ్వరుడైతను సర్వోన్నతుడు ఈశ్వరుడైతను అందరి యందు పున్నాననెడి అందరి యందు పున్నాననెడి మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి కాశీపురమున వారణాసి వీధుల కాశీపురమున वाराणसी विधुल प्रेम से भिक्षा दीजिए अनुचु प्रेम से भिक्षा दीजिए अनुचु तिरुपमेत्तुचु तिरुगाडरंडी तिरुपमेत्तुचु तिरुगाडरंडी भिक्षकुडैन भगवानुडंडी भिक्षकुडैन भगवानुडंडी मेहरुनि नामము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి ఉపవాసములు తానుగజేసి మృష్ట భోజనము తన వారి కొసగి ఉపవాసములు తానుగజేసి మృష్ట భోజనము తన వారి కొసగి మౌనముగానే
బాధలనోర్చి మౌనముగానే బాధలనోర్చి మానవాళికి ప్రేమను పంచిన మానవాళికి ప్రేమను పంచిన మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి. మనసును మలినము కానీడండి తనను మరచి పోనీడండి. మనసును మలినము కానీడండి తనను మరచి పోనీడండి. మంత్రతంత్రముల యోగ సాధనల మంత్రతంత్రముల యోగ సాధనల క్రతువుల క్రమముల పనిలేదనండి క్రతువుల క్రమముల పనిలేదనండి. నిస్వార్థ సేవయు నిర్మల ప్రేమయే నిస్వార్థ సేవయు నిర్మల ప్రేమయే తనను చేరడి మార్గములనినా తనను చేరడి మార్గములనినా. మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి. మందహాసమను మధుర పాసమున మన హృదయముల బంధించునండి. మెహరుని నామము భజించండి మహదానందము నొందగదండి మహదానందము నొందగదండి మహదానందము मेहर बाबा 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 मेहर बाबा. अवतार मेहर बाबा की जय. प्रेमोवतार मेहर बाबा की जय. मौनवतार मेहर बाबा की जय. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా की जय. అందరికీ జయ బాబా అండి. ఈరోజు మీ ముందర బాబా నన్ను అనుమతించి కూర్చోబెట్టినందుకు ముందుగా ఈ యుగావతారుడు మౌనవతారుడు అయిన అవతార్ మెహర్ బాబా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవతారుడుకి అతి సన్నిహితులు ఉంటారు. అంటే వాళ్ళు కారణజన్ములు. అవతారుడికి ఎప్పుడు అవతారుడు వచ్చినా అందులో ఇన్నర్ సర్కిల్ అని ఒకటి ఉంటుంది. ఇన్నర్ సర్కిల్ అంటే అతి సన్నిహితంగా, అంతకంటే సన్నిహితంగా అవతార పురుషులకు ఎవరు ఉండరు. ఇన్నర్ సర్కిలే అతి సన్నిహితంగా ఉండేవారు. అందులో పురుషులు 12 మంది ఉంటారండి, స్త్రీలు 2 ఉంటారు. ఇప్పుడు అవతార్ మెహర్ బాబా వారికి స్త్రీలలో 2 స్త్రీలు ఎవరంటే, ఒకటి మెహరా, 2 మణి. మణిజయ శ్రీరాని అందరికీ తెలుసు, బాబా సిస్టరు. మెహరా ఏమో బాబా యొక్క మొదటి ఇన్నర్ సర్కిల్లో మెంబర్ ఆవిడ. అంటే 12 పురుషులు 2 స్త్రీలు. అది
అయితే 12 పురుషుల గురించి చెప్పదలుచుకున్నది ఇవాళ. అంటే 22 డిసెంబర్ ఆయన చెప్పారు, నేను చెప్పదలుచుకున్న ఆయన కవర్ చేసి నాకు హెల్ప్ చేశారు కాబట్టి నాకు స్కిప్ కొంచెం టైం ఇచ్చారు నాకు. చేత ఇక్కడ బాబా అన్న మాటలు రండి మెహరా గురించి. నేను వేరు మెహరా వేరు కాదు అన్నారు బాబా. నేను వేరు మెహరా వేరు కాదు, నేను మెహరా ఒకటే అంటే ఇంకా దాని గురించి వర్ణించి చెప్పక్కర్లేదు అనుకుంటాను. మెహరాది అంత ఇన్నర్ సర్కిల్. తర్వాత ఇంకో విశేషం బాబా ఇచ్చిన సీక్రెట్స్ లో ఏమిటంటే గత అవతారాల్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు వస్తారు, వాళ్ళే గత అవతారంలో ఎవరైతే ఇన్నర్ సర్కిల్లో ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వస్తారు అని చెప్పారు, ఆత్మలే వస్తారని. అందుకని బాబా నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు రాధ ఎవరో ఇప్పుడు మెహరా కూడా అదే అని చెప్పారు బాబా. కృష్ణ అవతారంలో రాధకి రాధ ఇన్నర్ సర్కిల్, కృష్ణుడికి ఇన్నర్ సర్కిల్, స్త్రీలలో ఇన్నర్ సర్కిల్ రాధ అన్నమాట కృష్ణుడికి. ఆ రాధే ఇప్పుడు ఇన్నర్ సర్కిల్లో మెహరా అని చెప్పారు. ఎందుకంటే ఈ 2 మాటలు లోపల ఉంది కాబట్టి చెప్పారు వారు. బెల్లోడ్ బాబా ఏంటని లోపల చాలా ఉంటుంది, అదంతా కుదించుకుని చెప్పడం కూడా నాకు చాలా కష్టమే. అంచేత ఆ విధంగా ఇంకొక 2 మాటలు సెంటర్ గురించి తప్పకుండా చెప్పదలుచుకున్నాను. ఇది నాకు కొంచెం ఎక్స్ట్రా టైం ఉంది. ఈ సెంటర్ గురించి ఎంత చెప్పానో అంతా నాకు ఎక్స్ట్రా ఇవ్వాలి సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ ఈ సెంటర్ నామధేయులని ఏంటంటే కొందరికి ఆ నామం పడిపోతూ ఉంటుంది. అంచేత రామచంద్రులు 3 ఉండేవారు. రామచంద్ర బాబాలో రామచంద్ర అని 3 ఉండేవారు. ఈ 3ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలా అని చెప్పేసి చెప్పుకునేటప్పుడు పాటలు పాడి రామచంద్ర ఒక ఆయన ఉండేవాడు, ఆయన బుర్రకథ రామచంద్ర అనేవారు. ఇక్కడ రామాయంపేటలో రామచంద్ర ఈయన చాలా ముద్రపడ్డారు. ఈయన పాటలు నాకు చాలా చాలా సన్నిహితంగా చాలా ప్రీతంగా వింటూ ఉంటాను. ఈ రామాయంపేట రామచంద్ర గారు ఆయన ఈ ఊరితోటి లింక్ పెట్టుకుని ఆయన పేరు నిలబెట్టుకోవడానికి కాకుండా యుగావతారాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా స్థాపించారు ఇక్కడ. అంచేత ఇంత సుందరంగా ఈ సెంటర్ కట్టారు. దీని యొక్క ఫోటో చూస్తే నేను మున్సిపాలిటీ ఇంచుమించులో జూబ్లీస్ హైదరాబాద్ జూబ్లీస్ మోడల్లో కట్టారు. ఎప్పుడు చూద్దాం అని అనుకున్నాను. సెంటర్ నిర్మించినప్పుడు ఇనాగ్రేషన్కి రాలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అమెరికా నుంచి నన్ను ఇన్వైట్ చేశారు. అమెరికాలో ఉండగా మల్లికార్జున మీరు తప్పకుండా రావాలని. ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి కాదు, బాబా నాకు అనుమతించారు, అందుకే చాలా ఆనందిస్తున్నాను. ఆయన ప్రేమగా పిలవడం, ఆయన ప్రేమ అంత గొప్పదనమాట. ఆయన ప్రేమ వల్లే నన్ను ఇక్కడ రప్పించింది. చేత చాలా సంతోషంగా ఉంది. నాకు సెంటర్ చూసి కూడా చాలా సంతోషించాను. సెంటర్ చూసి ఇటు రాలేదండి, నేను ముందర కాలని ఎప్పుడైనా కూడా ఒక్కడిని పైకి ఎక్కేసి ఒక్కడిని దిగేశారు. నేను ఎవరో తెలియదు అందరికి, మీరు ఎవరండి అంత అడుగుతున్నారు. కొద్ది మందికే తెలుసు నేను ప్రచారం కాని వరకే కూడా. అని చేత ఆ ప్రచారం ఒక 5-6 ఆన్లైన్లో స్త్రీ మూర్తులు మా సోదరీమణులు నన్ను గుర్తుపట్టి పేరు వచ్చా నేను మల్లికార్జున ఎవరు బెల్లోడు ఇట్లా అని చెప్పి గుర్తుపడతారు. అందుచేత ఇక్కడ ఒకసారి డెహ్రాడూన్లో శత్రుఘ్న కుమార్ అని పిలిచేవారు. అతను బాబా దగ్గరికి వచ్చారు. వస్తే కొంచెం డల్గా ఉన్నాడు. ఏమిటి ఇలా డల్గా ఉన్నాయేమిటని అడిగారు బాబా. ఏం లేదు బాబా అన్నాడు. ఏమిటి నీకు? అతను వ్యవసాయం చేసేవాడు శత్రుఘ్న కుమార్. అంటే పాడి పంట ఏమైనా పాడైందా ఉన్నాను, పంటలు ఏమైనా నాశనం అయిపోయా, లేకపోతే అది ఏమైనా పశువులు చచ్చిపోయా, ఏమిటి ఏమైనా నష్టం జరిగిందా నీ వ్యవసాయంలో, ఏం జరిగింది అలా ఉన్నాయంటే ఏం లేదు బాబా అన్నారు. అంటే పంటలు బాగా పండాయి కదంటే బాగా పుష్కలంగా పండాయి బాబా అన్నారు. అయితే మరి పశువులు ఏమైనా చచ్చిపోయాయంటే పశువులు ఏం చచ్చిపోలేదు, అన్ని బాగున్నాయి, పాడి పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కుటుంబంలో ఏమైనా ధనానికి ఏమైనా లోటు వచ్చిందంటే ధనానికి కూడా ఏం లోటు రాలేదు. మరి దేనికి లోటు లేదు, అదేమిటి ఆనందం తాగినట్టు మొహం అలా పెట్టుకుని ఉన్నాయంటే ఇచ్చేరంగా ఉన్నామంటే ఈ వేళ బాగానే ఉన్నాం బాబా, రేపే అవుతుందో అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో అయితే మానవుడికి ఆశకి అంత లేదండి. చేత ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటుంటాడు. ఎప్పుడు సుఖంగా ఉంటే మరి రాత్రి వద్దు అన్నట్టు ఉంటుంది అనమాట. రాత్రి లేకుండా పగలు ఎలా ఉంటుందండి, పగలు లేకుండా రాత్రి ఎలా ఉంటుంది. చేత రాత్రి పగలు విలువ రాత్రి ఉంటేనే తెలుస్తుంది. చేత రెండు ఇస్తారు కదా, ఇది డ్యూయాలిటీ అన్నారు. దీన్ని సృష్టిని ద్వంద్వాలు అన్నారు. ద్వంద్వం అంటే 2 ఉంటాయి. మన ఏకత్వంలో ఒక ఆయనలో ఐక్యమైనప్పుడే బ్లిస్ స్టేట్ ఉంటుంది. అప్పుడు ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఏమిటంటే బ్లిస్సే, ఆనందం తప్ప ఇంకేముండదు. ఆ స్థితికి చేరే వరకు కూడా మనకి 2 ఉంటాయి. అంచేత ఇప్పుడు బాగానే ఉన్నా రేపే అవుతుందని అతను అన్నాం. అప్పుడు బాగా నవ్వి
ఒక మాట అన్నారు, నీకు నీ జీవితంలో నువ్వు ఆకలితోటి ఎప్పటికీ ఉండవు, అటువంటి పరిస్థితి నీకు ఆకలి తప్పుడు మాత్రం ఉండదు, నీకు దాహంతో కానీ ఆకలితో కానీ నువ్వు ఉండని పరిస్థితి నేను వాగ్దానం చేస్తున్నాను, ఫ్యూచర్లో నీకు ఎప్పటికీ రెండు ఉండవు అని చెప్పి వాగ్దానం చేశారు బాబా. ఆ వాగ్దానం చేశారు. అది బాబా ఎలా ఫుల్ఫిల్ చేశారో బ్యూటిఫుల్ స్టోరీ. అది వేళ నేను చెప్పదలుచుకోలేదు, నాకు టైం వల్ల నేను వేరే ఆన్సర్ చెప్పదాం అనుకుని ఇది నేను చెప్పట్లేదు. తర్వాత దానికి ఆన్సర్ చేశారు బాబా. అంచేత ఏమిటంటే తృప్తి లేనివాడు ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటాడు. అసలు మనం ఏం కోరుకోవాలంటే సఫరింగే కోరుకోవాలి, గోల్ లేదు. ఇంకా ఎప్పుడు సఫరింగే కావాలనుకునేటప్పుడు నాకు అంత సేడే అయిపోతుంది. నేను పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్ కాదు. నేను అలాగే జీవిస్తే ఎప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు, నాకు ఎంత వ్యతిరేకంగానే పోతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ మౌనావతారుడు అని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. బాబా వారు రాజేశ్వర గారు చెప్పారు మౌనావతారుని అందరూ అంటారు. వారు చెప్పినట్టు ఎవరు చెప్పారు, అజయ్ బాబు గారు చెప్పినట్టు బాబా మౌనం అసలు వర్ణించలేనిది. అది ఇట్ ఈస్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్. ఈ సృష్టి లేని కింద ఏముందో అదే మౌనం. సృష్టి ఇంకా అప్పుడు రాలేదండి, అప్పుడు మౌనమే ఉంది. ఆ మౌనం ఇది డివైన్ సైలెన్స్, ఆ డివైన్ సైలెన్స్. అంచేత రెండోది ప్రేమ అవుతాడు. ఈ ప్రేమ గురించి చెప్పడంటే ఒక నిర్వచనాలు మనం సరిగ్గా పూర్తిగా చదువుకోము. బాబా చెప్పిన పూర్తిగా చదివితే తెలుస్తే ఇందులో ఒకటి లేనిదే ప్రేమ లేదన్నారు. ఆ ప్రేమలో ఇది తప్పనిసరిగా ఇంక్లూడ్ అయితే తీరాలి. అది ఇంక్లూడ్ అవుతేనే ప్రేమ, లేకపోతే అది ప్రేమ కాదని చెప్పారు బాబా. లవ్ మస్ట్ ఇంక్లూడ్, మస్ట్ అన్నారు అక్కడ. లవ్ మే ఇంక్లూడ్ కాదు, లవ్ మస్ట్ ఇంక్లూడ్ వాట్? సెల్ఫ్లెస్ సర్వీస్. ప్రేమ ఏ ప్రేమలో అయితే నిస్వార్థ సేవ లేదో అది ప్రేమ కాదు అన్నారు బాబా. చెప్తే ప్రేమ వేరు, నిస్వార్థ సేవ వేరు కాదు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ నిస్వార్థ సేవ ఉంటుంది. నీ స్వార్థం గురించి ప్రేమించుకోవడం ప్రేమ కాదు. ఈయన రేపు పొద్దున్న నన్ను పొగుడుతారు కదా మల్లికార్జున అని చెప్పి ఊరికే నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, ఎందుకు ఎప్పటికైనా నన్ను పొగుడుతానని ఏదో ఆశించి నేను ప్రేమించడం కాదు. ఏది ఆశించకుండా మనమే ఇంకొకరికి ధారపోస్తూ వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు తిడుతున్నా సరే వాళ్ళని ప్రేమిస్తూ తృణీకరిస్తూ పెడతారు, అవమానపడతారు. నాకు అవమానాలే ఎక్కువ అండి జీవితం అంతా. మన ఇంట బయట అవమానాలే. అలా అవమానింపబడుతూ ఇంకా స్టిల్ ప్రేమిస్తూ ఉండాలి. అది కాక సేవ చేయాలి, ఎవరికి అవసరమో అది సేవ చేయాలి. ఆదానికి అంబానీకి నువ్వు 10,000 రూపాయలు నేను అప్పిస్తానంటే అప్పు. అది కూడా ఆదానికి అంబాకి నీకు నేను 10,000 రూపాయలు అప్పిస్తాను అని చెప్తే అది నా నిస్వార్థ సేవ అవుతుందండి. ఆయనకి ఎందుకు నా 10,000 అందులో అప్పు. అంచేత అర్హుడైన వాళ్ళకి ఎవరైతే నిజంగా కావాలో వాడికి 5 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు. మీరు వాడు పాపకి రోడ్డు మట్టి చూస్తూ ఉంటాం, నిజంగా పేరు వాళ్ళకి అది చేయడం, ఎవరు కుంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు లేవదీయడం, వాడు మా నడక చూసే మనం సహాయం చేయడం, అది వాడు అడగకుండా మన నిస్వార్థ సేవ చేసేదే అదే సంపూర్ణమైన ప్రేమ. అది లేనిది ఇది లేదు, ఇది లేనిది అది లేదు అని చెప్పారు. దీని గురించి ఒక అద్భుతమైన ఇంతవరకు కూడా పబ్లిష్ అవని ఎక్కడ కూడా పబ్లిష్ అవ్వలేదండి. 1960లో ఒకసారి ఒక ఇండైరెక్ట్ గా విపుల డీటెయిల్స్ లేకుండా ఒక తెలుగులో ఒకసారి ప్రచురిత అయింది. అక్కడ ఈ హీరో పేరు లేదు, హీరోయిన్ పేరు రెండు కూడా లేవు. తర్వాత 1970లో బాబా డ్రాప్ చేసిన తర్వాత ఇంకోసారి ఇంగ్లీష్ లో కూడా పబ్లిష్ అయింది, కానీ అది కూడా అక్కడ కూడా పూర్తిగా ఈ స్త్రీమూర్తి ఎవరుందో ఆ స్త్రీమూర్తి పేరు లేదు. ఇప్పుడు కూడా నాకు ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఆ పబ్లిష్ అవ్వలేదు. కాబట్టి స్టోరీ మాత్రం ఎంత బాగుంటుందో చూసుకోండి. అంచేత అక్కడ లండన్లో లండన్ కాదండి, ఇంగ్లాండ్లో బెడ్ఫోర్డ్ అని ఒక పట్టణం ఉంది. చిన్న ఊరే, మన హైదరాబాద్కి రామాయంపేటకి దానిలో పోల్చుకోవచ్చు. హైదరాబాద్ ఎంత పెద్ద, రామాయంపేట అంత చిన్న, అలాంటిది బెడ్ఫోర్డ్ అని చిన్న ఊరు అది. కానీ లండన్కి చాలా దూరంలో ఉంది. ఆ లండన్లో ఒక ఆమె ఉంది, ఆవిడ కొంచెం చదువుకుంది, లైబ్రరీకి అది వెళ్ళి అన్ని చదువుతూ ఉండేది. ఆవిడ ఎక్కువ వయసు లేదు, తక్కువే, ఎక్కువ వయసు లేదు, 30 ఏళ్ళు ఉంటుంది. అంటే వృద్ధురాలు కాదు ఆవిడ. ఆవిడ వెడుతుంటే లైబ్రరీలో చదివి వస్తుంటే రోడ్డు పక్కనే ఒక గుడ్డివాడు ముసలివాడు, వాడు గుడ్డివాడు ముసలివాడు కూడా. ఆ ముసలివాడిని ఏం చేసుకుంటాడంటే ఒక్కడు కూర్చుని పియానోలు బాగు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. వెళ్ళి అడిగింది, నీకు ఎవరైనా ఉన్నారా నాన్నవారంటే, నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు,
నేను అనాథని అని చెప్పాడు అతనికి ఎవరూ లేరు, భార్య లేదు, బిడ్డలు లేరు, తండ్రి లేదు, ఎవరూ లేరు, ఏకాకి. అతను పియానోలు బాగు చేసుకుంటూ అక్కడ రోడ్డు పక్కన కూర్చుని జీవనం గడుపుతున్నాడు. అతను బాగా ముసలాడు కూడా అయిపోయాడు. అప్పుడు ఇతనికి ఈవిడ హృదయం కదిలిపోయింది. వీరి పేరు ఎవరైతే వృద్ధుడు ఉన్నాడో, ముసలి ఉన్నాడో, ఎవరైతే పియానో బాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడో వాడిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాడి పేరు మాత్రం స్టోన్, మిస్టర్ స్టోన్. స్టోన్ అంటే మనందరికీ తెలుసు రాలసీల అనమాట, ఎందుకు అలా పెట్టుకున్నాడు స్టోన్ అని. ఇతని ఈ స్టోన్ పేరు కూడా ముందర తెలుగులో రాసిన దాంట్లో వీడి పేరు కూడా రాలేదు. అది బెడ్ ఫోర్ట్ పేరు కూడా లేదు. చాలా నేను సేకరించినవన్నీ, ఈ డీటెయిల్స్ అన్ని నేను సేకరించినవి. అయితే ఇతను అడిగేటప్పటికే ఎవరు లేరని చెప్పారు. అయితే ఆవిడ అడిగింది, ఇవి నీకు ఎలా అయినా సేవ చేయాలి, నేను ముసలివాడు పాపం ఎలా వండుకుంటాడు, ఏదో డబ్బులు ఇచ్చినా కూడా వండుకోవడానికి ఇది లేదు కదా అని చెప్పి, వృద్ధుడు కూడా అని చెప్పేసి అతన్ని అడిగింది అనమాట. ఇతను నేను కనుకను వివాహం చేసుకుంటే నాకు దగ్గరగా అవుతాడని చెప్పి ఇతను చాలా ఆవిడ, అతనేమో ముసలివాడు, ఇతనేమో నడి వయస్కురాలు ఈవిడ అని చేత అతన్ని అడిగింది, కెన్ ఐ మ్యారీ యూ అని అడిగింది. నేను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగింది. వాడు గుడ్డువాడు, ఈవిడెవరో తెలియదు, ఏ వయసులో ఉందో తెలియదు, కళ్ళమని నీళ్లు కార్చేసి అన్నాడు. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటాను, నేను ముసలాన్ని కదా, అలాంటి నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతున్నావు, అంతకంటే భాగ్యం ఉందని చెప్పి కళ్ళమట్టి చేస్తే అలాగే చేసుకుంది. అప్పుడు ఆవిడ షీ మ్యారీడ్, లీగల్ గా కూడా అక్కడ ఉండాలని చెప్పి అప్పుడు అతను మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఆవిడ బీదరాలే, పెద్ద డబ్బులు ఏం లేవు. ఆ తక్కువ డబ్బుల్లోనే అలాగే ఆవిడకి సేవ చేసుకుంటూ ఉందన్నమాట. ఆ క్రమంలో ఆవిడకి లైబ్రరీలో చదివింది, ఒకసారి పేపర్లో పడింది, మెహర్ బాబా వారేమో లండన్ వస్తున్నారని చెప్పి. అంతకితే మెహర్ బాబా గురించి ఇక్కడక్కడ ఈ నోట ఆ నోట ఉంది, కొంచెం చదివింది కూడా. ఆ చదివినవన్నీ కూడా అప్పుడప్పుడు ఇతనికి స్టోన్ కి చెప్తూ ఉండేది. అప్పుడు వీళ్ళ పడింది. బాబా ఏమో 1952 ఉండేది, జూలై 1952లో బాబా దర్శనమిస్తున్నారు రూబెన్స్ హోటల్లో అని చెప్పేసి, అక్కడ లండన్ లో ఉన్న రూబెన్స్ హోటల్లో దర్శనమిస్తున్నారని ఆయన చెప్పింది ఆ ముసలాడికి. అయితే ఇద్దరు వెళ్ళడానికి డబ్బులు లేవు, మన చేత మనకు కొంచెం మనకున్న దాచిపెట్టుకున్న డబ్బులు నీకు ఒక్కరికి సరిపోతాయి, మీరు ఒక్కరు వెళ్ళండి, నేను ఇంకా నాకు వయసు ఉంది, తర్వాత ఎప్పుడైనా చూస్తాను, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలాళ్ళు అయిపోయారు, బాబా దర్శనం కనిపిస్తుంది. బాబా దర్శనం ఏంటండి, మీరేమో నవ్వుకోవట్లేదా? గుడ్డివాడు అని చెప్తున్నాను కదా, గుడ్డివాడు అని చెప్తున్నాను. ఈడేం చేస్తుంది, బాబా దర్శనం చేసుకోండి అని చెప్పి పంపించింది. ఆ వచ్చిన డబ్బులు ఇచ్చి ఒక్కరికే సరిపోయి రాను పోను ఉన్నాయి డబ్బులు అంతే బొటాబొటిగా. ఆ డబ్బులు ఇచ్చి టికెట్ కొనిందనమాట. హ్యారీ క్యాన్ మోర్ కూడా అదే స్టోరీ. బాబా అడిగారు హ్యారీ క్యాన్ మోర్ని, నువ్వు గుడ్డివాడా కదా ఎందుకు వచ్చావు అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను చూడటానికి అన్నాడు. నువ్వు గుడ్డివాడా కదా నన్ను ఏం చూస్తా ఉన్నాడు అంటే, ఈ కన్నున్నట్లు చూసి వాళ్ళకంటే బాగా చూస్తాను నేనని చెప్పాడు బాబా. అయితే బాబా అన్నారు బట్టి అయితే నా దర్శనం అయిందా నీకంటే, చాలా బ్రహ్మాండంగా అయింది నీ దర్శనం అన్నాడు. నీ టచ్ నీ దగ్గర కూర్చునేటప్పటికే నా దర్శనం అయిపోయింది అన్నాడు. 2 కళ్ళు గుడ్డివాడండి హ్యారీ క్యాన్ మోర్. అంచేత గుడ్డివాళ్ళు 6 7 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అది వేరే సంగతి. ఇతను కూడా గుడ్డివాడే. అతను పంపించింది, ట్రైన్లో కూర్చున్నాడు. ఎదురుకుండా వాడికి అనుమానం వచ్చింది, ఇతను గుడ్డివాడు ఎక్కడికి వెళ్తున్నావు బాబు నువ్వు, ఇలా నీకు కళ్ళు కనిపించవు కదా, ఒక్కడ వస్తున్నాయి ఏమిటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇక్కడ లండన్ లో దిగుతాను. మరి అసలు లండన్ లో దిగుతాను, సరే తర్వాత ఎక్కడికి వెళ్తాను అంటే, మెహర్ బాబా అక్కడ దర్శనం ఇస్తున్నట్టు అక్కడికి వెళ్తాను అన్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, నేను దింపుతాను నిన్ను అని చేత ఒప్పుడు వస్తుంది గుడ్డివాడు అని చెప్పి అతను అక్కడ ట్రైన్ దింపేసి అక్కడి నుంచి బాబా దర్శనానికి ఎక్కడికి వెళ్ళారో అక్కడ తీరా చేసి అక్కడ బాబా 30th జూలై 1952 అండి. ఆయన న్యూయార్క్ లో 5 ఎక్కించారు బాబాని. ఎందుకో మాకు అందరికీ తెలుసు. డేట్ ఎప్పుడండి ఇది? 30th జూలై 1952. 24th మే 1952 బాబాకి మేజర్ యాక్సిడెంట్ అయింది. అని చేత 5 కలిసి ఎక్కించవలసి వచ్చింది ఏరోప్లేన్ లో. పాన్యామ్ ఎయిర్లైన్స్ లో ఎక్కించారు ఇండి. 30 జూలై 52 ఎక్కిస్తే 31 జూలై 52కి లండన్ వచ్చారు. లండన్ వచ్చి దిగారు. ఈ వెనకాల మండలి వారిదేమో వాళ్ళ ఫ్లైట్ ఇంజన్ పాడైపోయింది. అంచేత వాళ్ళేమో బాబా వచ్చినట్టు రాలేపోయారు. 1 ఆగస్టు రాత్రికి వచ్చారు వాళ్ళు.
లేట్గా అంచేత బాబా దర్శనాలు ఇవ్వలేకపోయారు. ముందుగా వచ్చినా కూడా 31 జూలై నాటికి వచ్చినా కూడా ఎవరితోటి కాంటాక్ట్స్ ఇంట్రడ్యూస్ ఇవ్వలేదు. మండలి వారు వచ్చిన తర్వాత ఇచ్చారు బాబా, అంటే షార్ట్ కట్ లో చెప్పేస్తున్నాండి. దర్శనాలు ఇచ్చారు. తర్వాత 2 ఆగస్టుని 1 ఆగస్టును కూడా బాగా సన్నిహితంగా ఇచ్చారు. 2 ఆగస్టు 3 ఆగస్టులోను ఈ 2 రోజుల్లో ఎప్పుడో ఒకసారి ఇతను గుడ్డివాడి దర్శనం అయి ఉంటుంది. ఇతను కూడా ఉన్నవాడే తీసుకెళ్లాడు. దిగిన తర్వాత బాబా దగ్గర తీసుకెళ్లి బాబా దర్శనం చేయించారు. ఇవన్నీ ఇంప్లైడ్, ఎక్కడ పబ్లిష్ కాలేదు. మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చి బాబా దర్శనం చేసుకుని మామూలు ఇక్కడ బెడ్ఫోర్ట్కి వచ్చేసాడు ఇతను. కొన్ని నెలలు అయిన తర్వాత ఈసారి మాత్రం మనం ఇద్దరు వెళ్ళాలి, జయ బాబా జయ బాబా, ఈసారి మాత్రం మనం ఇద్దరు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచి కూడా పైసా చొప్పున ఇద్దరు కూడగొట్టుకున్నారు డబ్బులు. 1956 వచ్చిందండి. 1956లో మళ్ళీ జూలైలోనే 17th వచ్చారు బాబు. అక్కడ 17th జూలై మొదట రూబేస్ హోటల్లో దిగినప్పటికీ కూడా మొదటి గుడ్డివాడు మిక్సర్ స్టోన్ చేసింది. స్టోన్ హోటల్లో చేయలేదు. ఇంకోటి ఉంది, చేరింగ్ క్రాస్ హోటల్ అని ఉంది. చేరింగ్ క్రాస్ హోటల్ ఆ హోటల్ పేరు. రూబేస్ లో దిగాడు బాబా, కానీ అక్కడ ఇవ్వలేదు దర్శనం. చేరింగ్ క్రాస్ హోటల్ అని ఇంకో చోట ఇచ్చారు దర్శనం బాబా. అందులో రూమ్ నెంబర్ 46లో బాబా ఇచ్చారు మొదటిసారి వచ్చినప్పుడు. అంచేది మొదటి గుడ్డివాడు ఒక్కడు చూసినప్పుడు చేరింగ్ క్రాస్ హోటల్లో రూమ్ నెంబర్ 46లో తీసుకున్నాడు దర్శనం. రూబేస్ హోటల్లో తీసుకోలేదు. రెండోసారి 1956లో మళ్ళీ పేపర్లో పడింది. అంచేది ఇద్దరు పోగేసుకున్నారు డబ్బు. మన ఇద్దరం కలిసి బయలుదేరదాం అనుకున్నారు, బయలుదేరారు, వచ్చారు. రెండోసారి మాత్రం రూబేన్స్ హోటల్లోనే ఇచ్చారు. రూబేన్స్ హోటల్లో 1st and 2nd floors లో ఏమో బాబా ఏమో సెపరేట్ మంచి సూట్ ఒకటి ఇచ్చారు బాబాకి. పైన 1st floor లోను, పై దాంట్లో మండలి వారు ఉన్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం పెద్ద హాల్ తీసుకున్నారు. ఆ హాల్లో అందరికీ కూడా దర్శనం ఇచ్చారు. కొత్త వాళ్ళకి అందులో 200 మందికి దర్శనం ఇచ్చారు రెండోసారి. ఆ రెండోసారి దర్శనం మాత్రం 18th జూలై 1956, 4 ఏళ్ళ తర్వాత అండి. ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇద్దరు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్ అనమాట. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దర్శనం అయింది. ఆ డిన్నర్ లో అక్కడ అరేంజ్ చేసిన వాళ్ళంతా కూడా ఏం చేశారంటే మెహర్ బాబాతో పాటు డిన్నర్ తీసుకుని భాగ్య ఎవరికెవరి కావాలో వాళ్ళు ఇంతంత డబ్బులు కట్టండి. ఆ డబ్బులు కడితే అక్కడ ఎందుకంటే కాస్ట్లీ ఇది చేత కట్టండి అంటే డబ్బులు వాళ్ళంతా కట్టేస్తారు. అప్పుడు అనౌన్స్ చేశారు ఎవరైతే దీనికి కట్టారో మెహర్ బాబాతో పాటు ఎవరైతే డిన్నర్ తీసుకోదలుచుకున్నారో వాళ్ళు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళంతా ఈవినింగ్ సాయంత్రం బాబాతోటి డిన్నర్ చేయడానికి ఆగండి, ఉండండి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అంటే డబ్బులు కట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలి కదా అని చెప్పి వీళ్ళు బీదవాళ్ళు కదా అని చేత మనం డబ్బులు కట్టడం కూడా లేవు అని చేత బాబాతో పాటు మనం డిన్నర్ చేయడానికి మనకు అదృష్టం లేదని చెప్పి ఎవరికి చెప్పకుండా పక్క నుంచి ఆడుకుని వెళ్ళిపోయారు. అవి వెళ్ళిన కొద్ది క్షణాలకే బాబాయ్ ఉన్నారంటే ఇది ఒక గుడ్డివాడును ఇంకొక ఆవిడ వచ్చారు ఇక్కడ. వాళ్ళు ఏరి అని అడిగారు. లేరు బాబా ఇప్పుడే వెళ్ళిపోయారు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి పిలవండి అని చెప్పేసి తొందరగా వెళ్ళి పిలవండి, ఇప్పుడు ఎంత దూరం వెళ్ళుండ్రని వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళారు. వీళ్ళ అదృష్టానికి బాబా ఇచ్చే మేరకి వాళ్ళు ఎంతో దూరం వెళ్ళారు. ఆ స్ట్రీట్ లో కొంచెం దూరం వెళ్ళారు. మెహర్ బాబా మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఆ ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ ని ఎవరైతే నిస్వార్థ సేవ చేయడానికి ముసలాడిని గుడ్డివాడిని పెళ్లి చేసుకుని ఆయనకి ముందర దర్శనం ఇప్పించి ఎప్పుడు కూడా ఆవిడ ముందర దర్శనం తీసుకోలేదని గుర్తుకు పెట్టుకోవాలి మనం. నిస్వార్థ సేవ అంటే ఇలా ఉండాలి. ఆవిడ తీసుకోలేదు, నువ్వు ఇంకా పడుతుందాన్ని ఎప్పుడైనా తీసుకుంటానని చెప్పేసి నువ్వు గుడ్డివాడు నువ్వు ఎంత ధైర్యంగా పంపించిందండి. గుడ్డివాడు ఏమిటి, మెహర్ బాబా చూడటం ఏమిటి, గుడ్డివాడు ఏమిటి, ఒక్కడిని పంపించడం ఏమిటి, ఇవి ఎవరు అరేంజ్ చేశారో ఒకసారి చూసుకుంటే మెహర్ బాబా యొక్క పవనొచ్చే మీకు తెలుస్తుంది. హూ హ్యాస్ అరేంజ్ ఆల్ దీస్ థింగ్స్, ఎవరు అరేంజ్ చేశారండి. ఆ పేర్లు ఇంతవరకు కూడా ప్రచురితం అవ్వలేదు. ఆ స్త్రీ మూర్తి యొక్క పేరు ఇంతవరకు కూడా ఎక్కడ పబ్లిష్ అవ్వలేదు, ఎవరికి తెలియదు. ఇతని పేరు మాత్రం ఎక్కడో కూపీ లాగి పట్టుకుంటే మిస్టర్ స్టోన్ అని నేను తెలుసుకున్నాను. అది కూడా 2 సార్లు అవుతుంది, 2 చోట్ల ప్రచురితం అయింది. ఒకటి తెలుగులో 60s లోనో బుక్ పేరు ఏదో చెప్పండి నేను, రెండో బుక్ కూడా పబ్లిషింగ్ చెప్పడం ఎక్కడైందో అది రెండోది అని కొంత అయింది. ఈ 2 కాక నేను సేకరించినవి కొన్ని. అది అయిన తర్వాత తీసుకుని మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు, మీ డబ్బులు నేను కడతాను, మీ ఇద్దరికి కూడా నేను కడతాను, నాతో పాటు మీరిద్దరు కూడా నాతో డిన్నర్ చేసి వెళ్ళాలి.
మీ దగ్గర డబ్బులు లేరని మీరు మెల్లిగా ఎవరికి చెప్పకుండా దాచుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాబా స్వయంగా పిలిపించి వాళ్ళిద్దరికి తను పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరికి కూడా డిన్నర్లో పాల్గొని ఏర్పాటు చేశారు. మరి ఈ స్త్రీమూర్తిని ఏమనాలో తెలియట్లేదు నాకు. పెళ్లి చేసుకుంటే కానీ నిస్వార్థ సేవ చేయడానికి వీలు కాదు. పైగా ఉంటే ఏమనుకుంటారు అనేక అక్కడ మన ఇండియాలో కాదు కదా, పడికట్టుని కోరుండి ఆమె ఆయన మిస్టర్ స్టోన్ని పెళ్లి చేసుకుని ఆయన ముందర పంపించి 2 సార్లు దర్శనం అయింది అతనికి. అంచేత ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే వీళ్ళు కోరుకున్న బాబా అంటే ఏమన్నా తెలుసా అండి ఎవరికినప్పటికీ 52 అండి. ఎక్కడైనా పబ్లిష్ అయిందా? పాటలు ఉన్నాయా? డొనేషన్స్ ఉన్నాయా? సెంటర్స్ ఉన్నాయా? 54 ఆంధ్ర, 53 ఆంధ్ర ఇది కూడా అవ్వలేదు. గట్టిగా చెప్పాలంటే ఇంకా నవజీవనంలో ఆ మొదటి దర్శనం అయితే ఆయనకి యాక్సిడెంట్ 5 ఎక్కించారు ఆయన్ని. అటువంటి టైంలో ఎక్కడో మారుమూల ఎంత దూరం అంటే ఈ బెడ్ ఫోర్ట్కి దీనికి చాలా దూరం ఉంది, చాలా ఎక్కువ దూరం, టికెట్ కూడా ఎక్కువ. అది అంత దూరం ప్రయాణం చేసుకుంటూ ఆయన దర్శనం ఇప్పించుకున్నాడంటే ఈయన మెహర్ బాబా ఎవరండి అంటారు. హూ ఇస్ మెహర్ బాబా? ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి, ఎవరు మెహర్ బాబా? ఎవరు? ఆవిడ చదవడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, దర్శనం అరేంజ్ చేయడం ఏంటి? దట్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్. దట్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్. వేణువుల్లో పొగడబడుతున్నాడు ఇప్పుడు మెహర్ బాబు. ఎక్కడ చూసిన పాటల్లో మాటల్లో ఇంకేమిటి ఏవో వచ్చేసి ఇందులో కూడా చూపించేస్తున్నారు ఆయన జయసన్మూర్తి గారు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఆ రోజులు కాదు అలాగా. ఆయన ఫోటోలో లేవు అసలు. చిన్న ఫోటో పెట్టుకుందామంటే లేదు, అప్పటికి ప్రింట్ అవ్వలేదు. 52లో 53లో ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు కూడా పూర్తి ఆంధ్ర టూర్ కాదు అది, సగం టూర్. తాడేపల్లిగూడెం దాకా ఎక్కడో వచ్చి వెళ్ళిపోయారండి అప్పటికి. ఆ నోట ఈ నోట విని ఇది వీళ్ళు ఎక్కడో లండన్ లో ఉన్నారు అంటే తెలిసిపోతుంది. ఆ మారుమూలు లండన్ మారుమూలు చాలా దూరమైన పల్లెటూరులో ఉంటే అక్కడ పేపర్లో తెలుసుకుని తీసుకొచ్చారంటే ఇంక ఎలా ఉంటుందో చెప్పండి. చేత ఇక్కడ ఏంటంటే ఒక 2 విషయాలు చెప్పిన, ఒక 5 minutes. ఇక్కడ సుఖాన్ని కోరుకుంటారండి. మానవుడు ఏం కోరుకుంటాడు? ఇందాక అడిగాను, అది చెప్పాను. కుమార్ ఇప్పుడు బాగానే ఉన్నాను, రేపు ఎలా ఉంటానో తెలియదు. అది మానవ సహజం. కానీ ఒక ప్రశ్న అడుగుతానండి నేను, కష్టం లేకుండా ఎవరికైనా ఉంటుందా? కష్టం లేకుండా ఉందా ఎవరికైనా? ఆఖరికి మానసిక కష్టమైనా లేకుండా ఉంటుందా? పుట్టింది మొదలు చనిపోయే వరకు కూడా సుఖం మాత్రమే ఉందా? ఎవరికైనా ఉంటుందా? సుఖం మాత్రమే ఉండి పరిస్థితి సృష్టిలో లేదు. అది డ్యూయాలిటీ అవ్వదు. సృష్టి అంటేనే డ్యూయాలిటీ, 2, మంచి చెడు, సుఖము కష్టము. అంచేత నాలాంటి మూర్ఖుడైన మల్లికార్జున ఎవడో నాకు సదా నేను పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు సుఖమే కావాలి అనుకుని కోరుకున్నా రాదు. మరి ఎందుకంటే కోరుకోవాలి? నువ్వు కోరుకున్నంత మాత్రాన్ని సుఖం రానప్పుడు రాదు. కొన్ని కష్టమే అయ్యి పూర్తిగా అంటే కూడా అది కూడా ఏమన్నారు బాబా, ప్రియాతి ప్రియ అయిన చాలా మోస్ట్ డీరెస్ట్ వాళ్ళకి ఇంటెన్స్ సఫరింగ్ ఇస్తున్నారు బాబా. గుర్తుంచుకుంటూ ఒకసారి మన హాయిగా ఉంటుంటే మనం మన ఇంటెన్స్ సఫరింగ్ బాబాకి దగ్గర వాళ్ళు అయ్యావా దూరంగా ఉన్నావా? ఆయనకి ఎవరైతే అతి సన్నిహితిలో చాలా ప్రియాతి ప్రియ మై మోస్ట్ డియర్ లవర్స్ అని ఎవరైనా ముద్ర వేసుకోవాలంటే వాళ్ళకి ఇంటెన్స్ సఫరింగ్ అండర్గో అయితే రాలేదు. గుర్తుంచుకోండి, ఎవరైతే ఇంటెన్స్ సఫరింగ్ ఇవ్వలేదో బాబా వాళ్ళు బాబాకి దగ్గరగా ఉన్నట్టు కాదు. మీరు అడిగితే ఇచ్చేది కాదు. ఇది నా స్పెషల్ గిఫ్ట్ అన్నారు బాబా. ఇట్ ఈజ్ మై స్పెషల్ గిఫ్ట్. ప్రత్యేకమైన ప్రసాదం ఇది. ఈ ప్రసాదాన్ని నేను అందరికీ ఇవ్వను. నాకు అతి సన్నిహితులైన చాలా ముఖ్యమైన వాళ్ళకే ఐ విల్ గ్రాంట్ దిస్ బోన్ గిఫ్ట్ అండ్ ప్రసాద్ అన్నారు దాన్ని, ఆఫ్ ఇంటెన్స్ సఫరింగ్. అంచేత మనం కోరుకోవాల్సింది బాబాకి సన్నిహితుడు అవ్వాలి అని కోరుకుంటే ఏం కోరుకోవాలండి? ఇంటెన్స్ సఫరింగ్ ఇస్తే తప్ప ఆయన దగ్గర ఇవ్వమని చెప్తున్నాడు. మీరు హాయిగా సుఖాలతోటి భోగభాగ్యాలతోటి ఇచ్చేసినాడు బాబా దగ్గర ఎవడవాడు కోట్లు సంపాదించేసి
ఇప్పుడు చూసినా ఎంతమంది ఉన్నారు? ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ చూసినా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చూసినా ఎక్కడో అక్కడ మెంటల్లీ కరెక్ట్ అనే ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఆనందం సరిపోదు, ఈ డబ్బులు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. వాళ్ళందరూ బాబాకు దూరంగా ఉంటారు, అతి సన్నిహితంగా చిన్నగా ఏమీ లేకుండా ఎవరికి కనిపించకుండా పేదవాళ్ళు అయ్యి ఉండి డబ్బు లేకుండా ఉన్న వాళ్ళు ఇంటెన్స్ సఫరింగ్ అని బాబా ఇచ్చిన సఫరింగ్ నోరు మూసుకుని కుక్కిన పెయిన్లో అసలు వాళ్ళు సఫర్ అవుతున్నట్టే కూడా ఎవరికి తెలియకుండా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సక్కుబాయి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు. ప్రహ్లాదుడు వాళ్ళు ఎంత కష్టాలు పెట్టాడు, కన్న తండ్రి చంపేద్దాం ట్రై చేశాడు, అంచేత అంత డీల్ అయ్యాడు. ప్రహ్లాదుడు ఎంత క్లోజు అవతార పురుషుడికి, ఎంత క్లోజు అంత కష్టాలు పడ్డాడో లేదా? ఒక ఏమిటి భక్తుడు రామభక్తుడు ఎవరంటే అతను ఎవరు? సినిమా కూడా వచ్చింది రాముడికి, రామదాస్, భక్త రామదాస్ జైల్లో పెట్టారు. చేత ఎలా చూసుకున్నా కూడా బాబాకి కానీ భగవంతుడు కానీ మనకు దగ్గర కావాలి అనుకుంటే ఇంటెన్స్ సఫరింగ్ కోరుకోవడం కాదండి, వచ్చినప్పుడు స్వీకరించండి. ఆయన కోరుకున్నది మాత్రం ఇవ్వడం, నేను ఇవ్వను, ఐ డోంట్ గివ్ అన్నాడు. అంచేత ఎలాగా కష్టం ఉంటుంది, ఎలాగా సుఖం ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్ తోటి కష్టం వచ్చినప్పుడు ఓహో ఇది భాగం, తర్వాత ఇది అయిన తర్వాత ఏమొస్తుందండి? కష్టం అయిన తర్వాత ఏమొస్తుందండి? తర్వాత అండి తర్వాత మరి అలాంటి దానికి ఎందుకు గిలగిలాడిపోవడానికంటే కష్టం అంటే ఒకసారి మెహర్ బాబాకి